శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతే నమ. యా దేవీ సర్వభూతేషు విద్యారూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. మేషాది మీనరాశుల్లో తదుపరి రాశి సింహరాశి. ఈ సింహరాశికి అధిపతి గ్రహనాయకుడు సూర్యుడు. ఈ యొక్క సింహరాశిలో మనందరికీ తెలుసు, మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వ ఫల్గుని, దాన్నే పుబ్బా నక్షత్రం అంటారు. పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరా నక్షత్రం 1వ పాదం కలిపి సింహరాశిగా చెప్పబడుతూ ఉన్నది. ఈ సింహరాశికి అధిపతి సూర్యుడిగా మనందరికీ కూడా తెలుసు. ఈ యొక్క సింహరాశి వారికి జూన్ నెలలో ఏ విధంగా ఉందో మనం తెలుసుకుందాం. ఈ సింహరాశి వారికి జూన్ నెలలో ఇప్పటి వరకు ఉన్నటువంటి విధానానికంటే కూడా భిన్నంగా ఉండబోతున్నది. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి వేసుకున్నటువంటి ప్రణాళికలని సాధించడానికి ఇప్పటి వరకు వెళ్ళినటువంటి మార్గంలో కాకుండా వారి యొక్క మార్గాన్ని మార్చుకొని సృజనాత్మకత వైపుగా, క్రియేటివ్గా ఆలోచించడం మొదలు పెడతారు. ఆ క్రియేటివ్గా ఆలోచించిన ఆలోచనలన్నీ కూడా కొంతవరకు సాఫల్యం చెందడానికి జూన్ నెల దోహదపడుతుంది. అలానే ప్రశాంతంగా వీరు ఉంటూ వీరి యొక్క ఆలోచనలన్నీ కూడా ఒక ప్రణాళికాబద్ధంగా ఉండడానికి అవకాశాలు ఉంటాయి. ఏ వృత్తి వారైనా సరే జూన్ నెలలో సింహరాశిలో ఉన్నటువంటి ఏ వృత్తి వారైనా సరే ఆ నెలకు సంబంధించినటువంటి నెలవారీ లక్ష్యాలు ఏవైతే నిర్దేశించుకుని ఉన్నారో ఆ లక్ష్యాలన్నింటినీ కూడా సక్రమంగా సకాలంలో ఛేదించి వాటిని సాధించి ఉన్నత వర్గాల యొక్క ప్రశంసలని పొందుతారు. పనిచేసే చోట మంచి గుర్తింపుని పొందుతారు. అలానే వీరు ఇప్పటి వరకు ఉన్నటువంటి ఆదాయ మార్గాల కంటే భిన్నంగా ఆలోచిస్తూ ఆదాయ మార్గాల్ని పెంచుకోవడానికి చేసినటువంటి ప్రయత్నాలన్నీ కూడా జూన్ నెలలో సాఫల్యం చెంది ఆ యొక్క వివిధ రకాల ఆదాయ మార్గాల నుంచి వీరికి ఆదాయం ఈ యొక్క జూన్ నెలలో పెరగడానికి అవకాశం ఉన్నది. ఇప్పటి నుంచి వీరి యొక్క ఆదాయంలో కొన్ని మార్పులు జరగటం వలన అధిక ఆదాయం వైపుగా వీరు ఏవైతే ప్రణాళికలు వేసుకొని ఉన్నారో అవన్నీ కూడా జూన్ నెలలో వీరికి సాఫల్యం చెందడానికి అవకాశం ఉన్నది. అలానే విద్యార్థుల విషయానికి వస్తే ఎవరైతే పోటీ పరీక్షలు అయితే రాసి ఉన్నత విద్య కోసం అభిలషించి ఎదురు చూస్తూ ఉన్నారో వీరికి ఒక చిన్న డ్రాబ్యాక్గా వారు అనుకున్నటువంటి విద్యా సంస్థలో కాకపోయినా మొత్తం మీద ఏదో రకంగా ఏదో ఒక విద్యా సంస్థలో అయితే ఆ యొక్క సీటు లభించి ఆ చదువుకి సంబంధించినటువంటి ప్రయాణం సాగడానికి అవకాశం ఉంది. ఆ విషయంగా వీరు కొంత అసంతృప్తికి లోనైనప్పటికీ కూడా మొత్తం మీద లక్ష్యం వైపు వీరి యొక్క ప్రయాణం అయితే ప్రారంభమైందని చెప్పాలి. అలానే ఈ యొక్క సింహరాశిలో ఉన్నటువంటి స్త్రీలకు సంబంధించినంత వరకు కూడా స్త్రీల విషయానికి వస్తే కాస్త ఒత్తిడి తప్పేలాగా కనిపించడం లేదు. కుటుంబపరమైనటువంటి ఒత్తిడి, వృత్తిపరమైనటువంటి ఒత్తిడి, 2 రకాల ఒత్తిళ్లను ఈ సింహరాశిలో ఉన్నటువంటి స్త్రీలు జూన్ నెలలో అనుభవించక తప్పేలాగా లేదు. అలానే జూన్ నెలలో సింహరాశిలో ఉన్నటువంటి స్త్రీమూర్తులందరూ కూడా వారి యొక్క ఆరోగ్యం మీద దృష్టి సారించవలసినటువంటి అవకాశం అయితే మెండుగా ఉన్నది. ముఖ్యంగా 40 సంవత్సరాల లోపు ఉన్నటువంటి స్త్రీమూర్తులందరూ కూడా వారి యొక్క గర్భాశయ ఆరోగ్యాన్ని ఒక్కసారి పరీక్ష చేయించుకోవాల్సినటువంటి అవసరం అయితే జూన్ నెలలో మెండుగా గమనిస్తూ ఉన్నది. కాబట్టి ఈ యొక్క స్త్రీమూర్తులందరూ కూడా ఆరోగ్య విషయంలో ఎలాంటి అజాగ్రత్తలు వహించకుండా జాగ్రత్తగా సరైనటువంటి డాక్టర్ని సంప్రదించి జూన్ నెలలో మీరందరూ కూడా ఒక్కసారి ఆరోగ్య పరీక్షలు చేయించుకొని ఆరోగ్యవంతులుగా ఉండాలని చెప్పేసి సూచించడం జరుగుతున్నది. అలానే విద్యార్థులు కూడా ఒత్తిడికి గురి కాకోకుండా మీరు అనుకున్న చోట అనుకున్న విధానంగా సీటు వస్తుంది కాబట్టి కొంత అసంతృప్తి ఉన్నప్పటికీ కూడా ఏదో రకంగా మీ యొక్క జీవిత లక్ష్యం వైపుగా మీ యొక్క ప్రయాణం ఉంటుంది. కంగారు పడకండి, అధైర్యపడకండి. ఇక మిగతా వృత్తులు చేసే వాళ్ళందరికీ కూడా అన్ని విధాలు కూడా బాగానే ఉంటుంది. వాహనాలు నడుపుతున్నటువంటి వృత్తిలో ఉన్నటువంటి వారు మాత్రం ప్రయాణాలలో జాగ్రత్తలు వహించడం మాత్రం చెప్పదగినటువంటి సూచన. కాబట్టి ఈ యొక్క సూచనలను పరిగణలో తీసుకొని ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క జీవితాన్ని జూన్ నెలలో ఆనందమయం చేసుకుంటారని చెప్పేసి నేను ఆశిస్తూ సర్వే జన సుఖినో భవంతు, సర్వే సుజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః. తదుపరి సింహరాశి వారు. యొక్క సింహరాశి వారు జూన్ నెలలో మంచి ఫలితాలు పొందడానికి చేయవలసినటువంటి పరిహారం వచ్చి ఆదివారం నియమము. ప్రతి ఆదివారం రోజున లేదు వీలైతే ప్రతిరోజున కూడా ఒక చిన్న గాజు గిన్నెలో బెల్లము
మంచి బెల్లం వేసి, ఆర్గానిక్ బెల్లం దొరుకుతుంది కదా, ఆ బెల్లం వేసి నిండా నీళ్లు పోసి సూర్యకిరణాలు పడేలాగా ఉంచి సూర్యాయ నమః అనేటటువంటి నామాన్ని వీలైనన్ని సార్లు చదువుకొని ఆ యొక్క తీర్థంగా తీసుకున్నట్లయితే కనుక సింహరాశి వారు మరిన్ని మెరుగైనటువంటి ఫలితాలు జూన్ నెలలో పొందడానికి అవకాశం ఉంటుంది. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. యా దేవీ సర్వభూతేషు విద్యారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. మేషాది మీనరాశుల్లో తదుపరి రాశి కన్యా రాశి. ఈ యొక్క కన్యా రాశిలో మనం చూసుకున్నట్లయితే కనుక ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అలానే చిత్తా నక్షత్రం 1, 2 పాదాలు కలిపి కన్యా రాశిగా చెప్పబడుతున్నది. ఈ యొక్క కన్యా రాశికి అధిపతి బుధుడు. ఈ యొక్క బుధుడు బుద్ధికారకుడైనటువంటి గ్రహం అన్నమాట. ఈ యొక్క బుధుడి యొక్క ప్రభావం కన్యా రాశి వారికి ఈ జూన్ నెలలో ఏ విధంగా ఉండబోతున్నది, మిగతా యొక్క గ్రహాల యొక్క ప్రభావం ఈ యొక్క కన్యా రాశి వారికి జూన్ నెలలో ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ యొక్క కన్యా రాశి వారికి జూన్ నెలలో గనక చూస్తే గనక సౌగంధ భరితమైనటువంటి జీవన విధానం, అంటే నల్లేరు మీద నడక అంటారు కదా ఉదాహరణ, అలాంటి నల్లేరు మీద నడకలాగా ఉంటుంది అని అనిపిస్తున్నప్పటికీ కూడా ద్వితీయ అర్ధభాగంలో అంటే రెండవ భాగం జూన్ నెల యొక్క రెండవ భాగానికి వచ్చినప్పటికల్లా అంత ఈజీగా అయితే ఉండటానికి కనిపించడం లేదు. అయితే భార్యాభర్తల విషయాలకు వచ్చినప్పటికి కనుక ఒకరి మీద ఒకరికి ప్రేమ పెరగటానికి జూన్ నెలలో అవకాశం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరు మంచి సపోర్టుని పొంది కళత్ర సౌఖ్యాన్ని పొందుతారు. అలానే పురుషులు ఎవరైతే ఉన్నారో వారికి భార్య మూలకంగా వచ్చినటువంటి ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్నటువంటి అత్తింటి వైపు నుంచి రావాల్సినటువంటి ఆస్తి కానివ్వండి, వస్తువులు కానివ్వండి, ఆ సంబంధితమైన అంశాలు దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్నటువంటివి ఈ యొక్క జూన్ నెలలో వారికి చెందడానికి, సాఫల్యం పొందడానికి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అలానే భార్యాభర్తల మధ్య మంచి అన్యోన్యత పొందడానికి జూన్ నెల దోహదపడుతుంది. అలానే జూన్ నెలకు వచ్చినప్పటికల్లా వీరు ఆహ్లాదకరమైనటువంటి జీవితాన్ని వీరు నెమ్మదిగా ప్రారంభం చేస్తారు. ఇప్పటి వరకు అనేక రకాల ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ కూడా కన్యా రాశి వారు జూన్ నెలలో కొంత ప్రశాంతంగా ఉంటారు. అలానే ఎవరైతే స్థిరాస్తికి సంబంధించినటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారో వారికి జూన్ నెలలో ఆ విషయంగా కొంత అనుకూలమైనటువంటి వాతావరణం కనిపిస్తున్నది. కోర్టు వివాదాల్లో ఇరుక్కున్నటువంటి స్థిరాస్తికి సంబంధించినటువంటి అంశాలు ఒక పరిష్కారం వైపుగా ఒక మంచి సూచన అయితే ఉన్నది. ఒక మంచి స్టెప్ అటువైపుగా పడుతున్నది. ఒక మంచి నిర్ణయం వైపుగా అయితే ఆ యొక్క వివాదాలు పరిష్కార దిశగా ప్రయాణం చేయడానికి ఈ యొక్క వివాదాలన్నీ కూడా సమసిపోయేటటువంటి అవకాశానికి జూన్ నెల ఒక సోపానంగా కనిపిస్తూ ఉన్నది. అయితే కన్యా రాశి వారు బుధుడు అధిపతి కావడం చేత వీరి యొక్క ఆలోచన విధానం కొంత వేగంగా ఉండటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క వేగవంతమైనటువంటి ఆలోచన విధానాన్ని కొంచెం తగ్గించుకొని ప్రశాంతంగా ఆలోచిస్తూ షార్ట్ టెంపర్ డెసిషన్స్ తీసుకోకుండా స్థిరమైనటువంటి నిర్ణయాల కోసం వీరు కృషి చేస్తూ ఆ రకంగా ఈ యొక్క రాశివారు కన్యా రాశి వారు జూన్ నెలకు సంబంధించినటువంటి ఇప్పటి వరకు పొందినటువంటి జీవన విధానాన్ని పొందటానికి వీరి యొక్క జీవితంలో ఒక ఉన్నతమైనటువంటి లక్ష్యం వైపుగా వీరు ప్రయాణం చేసేటటువంటి మార్గానికి జూన్ నెల మొదటి టోల్ గేట్ గా ఉండబోతుంది. కాబట్టి జాగ్రత్తగా ఆ యొక్క టోల్ గేట్ను దాటుకొని అవతల ఉన్నటువంటి అద్భుతమైనటువంటి జీవితాన్ని, మంచి లక్ష్యాలను, మంచి సంపాదనని, అలానే ఎవరైతే వడ్డీ వ్యాపారంలో ఫైనాన్స్ రంగంలో ఉన్నటువంటి వారందరికీ కూడా జూన్ నెలలో ఇప్పటి వరకు కూడా మీకు ఉన్నటువంటి మొండి బకాయిలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క బకాయిలన్నీ కొంతవరకు వసూళ్లు అవ్వడానికి అవకాశం ఉన్నది. మొత్తం మీద చేతిలో అయితే కనుక జూన్ నెలలో డబ్బులు రొటేషన్ అయ్యేటటువంటి అవకాశం కన్యా రాశి వారికి ఉన్నది. కాబట్టి వీరు
ఆ విష్ణుమూర్తిని ఈ యొక్క జూన్ నెలలో ఆరాధన చేసుకొని మరిన్ని శుభ ఫలితాల కోసం పరిహారాలు పొందవలసి ఉన్నది. కాబట్టి ఆ రకంగా వీరు కన్యారాశి వారు శుభప్రదమైనటువంటి జీవితాన్ని పొందగలుగుతారని చెప్పి ఆశిస్తూ సర్వే జన సుఖినో భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః.